ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ సోలో సర్వైవల్ ఎపిసోడ్ నెంబర్ 3. సో మనమైతే లాస్ట్ ఎపిసోడ్లో ఈ బేస్ ఏదో కట్టుకున్నాం, చిన్నది స్టార్టర్ బేస్ టెంపరీగా. సో దాని మీద అయితే ఇప్పుడు నేను నిలబడ్డా అంటే ఇంట్రో చెప్పుకోనికే. ఓకే, ఇప్పుడు దిగుతాలేండి. అండ్ గైస్, నేను సో మైనింగ్ చాలా గట్టిగా చేసి డైమండ్స్ అయితే దొరికినాయి, బట్ మైన్ చేయలే, చూపిద్దామని. అండ్ ఇప్పుడు ఇట్లా దిగాలరా ఆయన ఎక్కినా కానీ. ఓకే, ఎంఎల్ చేసుకుందాం కానీ. సో ఇక్కడ కొన్ని లాస్ట్ ఎపిసోడ్ ఇంటీరియర్ ఏం చేయలే కదా, జస్ట్ ఇప్పుడు చేసేసినాం కదా. వై ఎస్ అయింది మన ప్రోస్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి బయట ఏం చేయలే, లోపలనే. సో చెస్ట్లు ఇట్లా పెట్టుకున్నా, అంటే ఈ చెస్ట్లు చాలా ఇప్పటికైతే. సో దీంట్లో ఇంపార్టెంట్ దీంట్లో కాదా. సో దీంట్లో ఎస్ రెస్టోన్ చూసిరా, ఘోరంగా దొరికింది రెస్టోన్. అండ్ ఇదేంటి ఇట్లుంది. ఓకే, సో ఇప్పటిదాకానే ఇది ఐరన్ మైన్ చేసుకొని వచ్చిన. పికాక్స్ పోయింది, చాలా పికాక్స్లు పోయినాయి. ఏది ఓకే, లోపలికో కోల్లేదా? ఐ థింక్ దీంట్లో ఉండాలనుకుంటా. దీంట్లో కాదు, దీంట్లో అనుకుంటా. దీంట్లో కాదు, దీంట్లో కాదు, దీంట్లో పెట్టినా అయితే కోళ్ళు ఎన్నే ఉరే నా కోలో. అది మెల్చేద్దామని పెట్టినా, కోలేదురా. కానీ దీంట్లో ఉన్నట్టుంది. మన కోలేదు గైస్, కోలేదు. కోల్ ఇస్ మిస్సింగ్. స్కూల్ అయిపోయింది కదా. ఓకే, సో ఫస్ట్ పికాక్స్ ఎత్తుకుదాం. ఇక్కడ పొటాటోస్, అంటే నేను పొటాటోసే తింటున్నా కాబట్టి ఇక్కడ పొటాటోస్ ప్లాన్ చేసుకున్నా. సో ఇక్కడ కూడా సేమ్ పొటాటోసే, ఎక్కువ పొటాటోస్ కావాలిగా మనకి, అందుకని. అండ్ ఈ హార్ట్స్కి ఇది ఎట్లా వచ్చిందంటే, సో నాకు సెకండ్ విలేజ్ అయితే దొరికింది లైవ్లో ఇట్లా ఎక్స్ప్లోర్ చేయడానికే పోతుంటే. అంటే ఈ విలేజ్ వెనకాలనే ఇంకోటి ఉంది ఆడ. అండ్ అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని ఇక్కడ షిఫ్ట్ చేసేసిన అంతే. సో ఇక్కడ వీట్, సో ఇక్కడ 2 సైడ్స్ వీట్, ఇది వీటే, ఇది క్యారెట్ కొంచెం తక్కువ ఉంది. వచ్చిన కాడికే ప్లాన్ చేసేసిన ఫీల్ కాలం మొత్తం ఇది. అండ్ షుగర్ కేన్, ఎస్ షుగర్ కేన్ చాలానే ఉంది. సో అక్కడ మీద ఫ్లోర్లో నేను ఏం చేయలే, అక్కడ నేను అది ఎంచాన్మెంట్ టేబుల్ చేద్దామని అంటే అనుకుంటున్నా. అందుకే డైమండ్స్ తీసుకోవాలి. దీనిలో ఫుడ్డే పెట్టలేదు వేసిన అయితే వదిలేద్దాం. బట్ నాది మైనింగ్ ప్లేస్ ఇంత దూరంగా ఉంది అది. సో ఇక్కడ ఏమో కోల్ కూడా ఉంటుంది కదా, దాన్ని తీసుకొని పోదాం. కోల్ చాలా తక్కువైంది. ఇదేంటి ఇది? ఓకే, అంతే చాలు. ఓకే, ఈడైనా కోల్ ఉందా చూస్తున్నా, కోల్ ఉందా అని. ఫస్ట్ డైమండ్స్ చూపిస్తాను మీకు. ఇక్కడనే వేసుకున్నా, ఐరన్ దగ్గరనే పక్కకు పెట్టేసుకున్నా. ఇట్లా పోయినా మొత్తం కిందికి. ఎస్, వాటర్ పెట్టుకున్నానండి. సో ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టినా, ఎంతకైనా మంచిగా నేను చేసుకోవాలని. సో ఫస్ట్ నాకు డైమండ్స్ దొరికింది ఇట్లా, అంటే ఫస్ట్ మైన్ చేసింది ఇట్లా. నేను సింగిల్ ఇట్లా బ్లాక్లో మైన్ చేస్తే దొరికింది ఈయనే అనుకుంటా, ఇంకొక గాడ. ఎస్ ఇదే. బట్ ఇప్పుడు కిందికి దిగితే పోతా పక్క. మళ్ళీ నా దగ్గర అది కూడా లేదు. ఇట్లను ఇలా పెట్టేద్దాం. సో ఫస్ట్ మైన్ చేద్దాం. 1 and 2. ఓ గైస్, నాకు తెలియదు 3 ఉంటాయని. ఇక తీసేద్దాం పట్టండి, ఒకటే ఎక్స్ట్రా ఎందుకు. ఎస్ వచ్చేసినాయి. సో ఇటు పోదాం, ఇటు పోదాం. ఇంకా ఈజీగా బయటికి వెళ్ళొచ్చు ఇటు నుంచి అయితే. దాతకు పోంగా ఇది. ఎస్, ఈడ డైమండ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూపిస్తాను ఏడ డైమండ్స్ దొరికినాయో. ఈడుకోదాం ఫస్ట్. సో ఫస్ట్ దొరికింది దీంట్లో అరౌండ్, బట్ ఈడ స్లోగా మైన్ అవుతుందని ఇటు పోయినా. సో ఇంత దూరం పోయినా ఈడ దొరకాలి, ఈడ కొంచెం పోయినా ఏం దొరకలేదు. ఈడ ఎందుకు లేదంటే మధ్యలో వస్తున్నాయి. సో ఇటేషన్ నాకు బొక్కలు, అందుకని
అండ్ కొంచెం ముందరకు పోయినబడి ఈడ దొరికినాయి. ఇంకొంచెం ముందరకు ఈడ దొరికినాయి గైస్ పక్క పక్కన. అండ్ ఇంకోటి ఏంటంటే, సో నేను ఏడ మైండ్ చేసిన పక్కన రెస్టారెంట్ ఉంటుంది. మీరు చూసిరుగా రెస్టారెంట్ ఎంత ఘనం ఉందో. సో పక్కన రెస్టారెంట్ ఉంటుంది గైస్. అంటే రెస్టారెంట్ ఉంటే అందుకే మైండ్ చేసేసిన నేను రెస్టారెంట్ మొత్తాన్ని ఉంచుతాం అనుకున్నా. కానీ పక్కన ఉన్నందుకు ఊకంటే రెస్టారెంట్ పక్కన డైమండ్స్ ఉన్నాయి అందుకని తీసుకుంటున్నా. అట్లా డైమండ్స్ ఛాన్సాలు అట్లనే దొరికింది, చాలా డైమండ్స్ అట్లనే. నాకు గుర్తుకు లేదు ఏది దొరికిందో. జస్ట్ చూసిరుగా ఇదైతే నేను పెట్టలేదు కానీ నా దగ్గర స్లిప్ టచ్ కూడా లేదు. సో అట్లా వస్తుంది అందుకని. సో ఇక్కడ కొన్ని డైమండ్స్ ఉన్నాయి అండ్ ముందల కూడా ఉన్నట్టుంది. ఉన్నాయా ముందల? ఏమైనా ఉన్నాయి గైస్? లేవనుకుంటా. ఇంత ముందరికి పోయి నేను ఆపేసిన. అంటే ఇట్లా సైడ్కి పోదామని ఇక. ఓకే దొరికినాయి అనుకుంటా ఎన్నో. 1 minute గైస్, ఎన్నో దొరికినాయి లోపలికి పోతే. ఇది కాదు ఈయనే అనుకుంటా. ఎస్ ఇడ. అండ్ ఇంకా ఇక్కడ ఉన్నాయా? సో అవతల దాంట్లో ఏంటి ఈడున్నట్టున్నాయి. అది టఫ్. అండ్ గోల్డ్ తీసుకుంటానండి. సో నేను డైమండ్స్ దొరికిన ప్రతి దగ్గర కొంచెం ముందరికి అవుతున్నాయి. ఎందుకంటే డైమండ్స్ ఇట్లానే పక్కన ఉంటాయి గైస్. దాచుకొని ఉంటాయి అవి. ఏం చేయలేము దాంట్లో. దీంట్లో ఏమి ఉండదు. ఇడాయంతకు ఉండదు గైస్. ఇంత దూరం పోయినా ఒక్కటి దొరకలే. ఇది పక్కనే చూసిరా ఇటు వచ్చినవి ఉన్నాయి. అండ్ ఈడ కొన్ని ఉంటాయి, ఈడుండదు. ఇటు సైడ్ పోలే నేను ఎక్కువ. ఎందుకంటే ఇదే ఉంది ఈడ. నేను చెప్పిన హాఫ్ ఎందుకు. ఎస్ ఈడ కొన్ని. ఈడ లేదు. అండ్ ఈ బుక్ ఏంటంటే ఈడ రెస్టారెంట్ దొరికింది. ఈడ కూడా రెస్టారెంట్ లేదు. ఎస్ ఈడ. అండ్ ఈడ కూడా ఉండాలి. ఇది కాదు, ఇంకా మైండ్ చేయలే అంతే. ఓ అమ్మ, హెల్త్ చూసుకోవాలి. సో మనకి ఇంకా డైమండ్స్ దొరికాయి కాబట్టి సో తొందరగా వర్షన్ వస్తే బాగుండు. బట్ మా దగ్గర ఎక్స్పీ కూడా లేదు. నేను ఇది 3 సార్లు చచ్చిపోతే అట్లా ఉంటుంది. అండ్ మైనింగ్ చేస్తాను. ఈ ఆఫ్లైన్ కూడా చచ్చిపోయినట్టున్నా. ఒక పికాక్స్ చేసుకొని అయితే పోదాం అవి తెచ్చుకోవడానికి. ఓకే మనం గుర్రాన్ని వేసుకొని పోదాం. గుర్రం. నువ్వు ఎటు పోతున్నావే? ఇది ఎటో దిక్కు పోతుంది గైస్. నాకు నమ్మకం లేదు. కొంచెం ఈయనే ఉండను. నేను అది తెచ్చుకుంటా. ఏదది వుడ్ దీంట్లో ఉంటుంది. ఓకే ఫెన్స్ ఉంది ఒకటి. ఫెన్స్ తీసుకొని పోదాం. ఉరుకుతుంది ఊకంటుంది. చూసిరుగా ఉరుకుతుంది ఊకంటే. ఓకే ఇటు సైడ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ దట్ విలేజ్. సో మనం ఈడ పెట్టేద్దాం. ఇలా ఉండను. ఓకే వాటర్ బకెట్ ఉందిగా. ఉంది. సో దీన్ని సో ఫస్ట్ ఒకటి మైన్ అయితే చేద్దాం. అట్లా కాదు గైస్, దీన్ని ఇట్లా తీసి అందుకే. సో ఇప్పుడు మనం మైన్ చేసేద్దాం. ఓకే ఇది లాస్ట్ వన్. మైన్ చేసుకొని మళ్ళీ ఇటే వద్దాం. తరువాత ఇప్పుడేం అవసరం లేదు. కావాలంటే ఆఫ్లైన్లో తీసుకుంటాను ఏమంతా. ఎండర్మన్ గాడు వచ్చిండు. అరే నేను ఈ కళలకు చూడ, నువ్వు నా కళలకు చూడకు. నేను చక్కగా ఇడికి వెళ్ళి పోతా. నాకు నీతో పని కూడా లేదు. ఓకే
అరే జర పక్కకో. ఓకే, అండ్ ఇంకేమేం కావాలి దానికి? నాకు రెసిపీ తెలియదు, అందుకని బుక్ చూద్దాం. ఫస్ట్ అయితే 2 డైమండ్స్. సో లెదర్ ఉంది ఐ థింక్, అదే ఓకే 21 లెదర్. సో షుగర్ కేన్ తెస్తా, ఆగండి, చేసేద్దాం మొత్తం. ఇంకా ఎంజాయ్మెంట్ టేబుల్ వచ్చేసింది. సో ఇవి కూడా. సో ఎన్ని కావాలి? ఐ థింక్ 15 కావాలనుకుంటా కదా. లేదా అది బుక్ షెల్ఫ్స్ తీసి అయితే చూద్దాము. మనకి ఎప్పటికైనా కావాల్సిందే కదా. సో ఇంకా అన్నీ చేయొద్దు, ఎందుకంటే తక్కువ అవుతుంది మళ్ళీ లెదర్. ఏంటిది? లైబ్రేరియన్. ఓకే, వుడ్ లేదు. వుడ్ వుడ్ లేదు గైస్. ఇప్పుడు మళ్ళీ వుడ్ తీసుకురావాలా? సరిపోతాయి. 15 వచ్చినాయి. చూద్దాం ఇవి సాల్ట్ అయ్యాము లేదు, లేకపోతే నాకు తెలియదు. ఇంకా ఏంటది వచ్చిండు గైస్ ఈడైతే. పోరా పక్కకోరా, పక్కకో. నన్ను చూసిన అనుకున్నాను. అదే ప్లీజ్ రా, పూరా, నీకు దండం పెడతారా, మీరు కొద్దిపో. ఓకే, ఇటు సైడ్కి చేద్దాము. దీనికి మిడిల్ లేదా? ఎట్లా వేసి ఇప్పుడు మార్నింగ్ అది పెట్టేద్దాం ఇట్లా అట్లా. సో గ్యాప్ ఈడొకటి, ఏడొకటి, అంతేగా, ఇట్లనేగా. సో కొంచెం తెలియదు అంతే. ఎంత వచ్చింది జస్ట్ పెట్టి చూస్తున్న? 14. తెలిసిన కాడికైతే ఇంత ఇట్లా. ఎస్, 2 మిగిలినాయి. 24 అంటే ఇట్లా కూడా ఉండాలి. ఏంది దీనికి? ఇంకో 2 కావాలి. అయితే 15 కాదా దానికి కావాల్సింది? ఇప్పుడు పక్కా వస్తుంది. ఎందుకు రాదు చూస్తాను నేను ఇప్పుడు. ఎస్ వచ్చింది. అన్బ్రేకింగ్ 3, అన్బ్రేకింగ్ 1. రాలేదు. స్వాడ్కి ఏమొస్తుంది? షార్ప్నెస్ 3. చూద్దాం తర్వాత. బట్ ఇది సెట్ అయిపోయింది ఇంకా మనకైతే. ఫార్చ్యూన్ 3 వస్తుంది అనుకున్నా, బట్ రాలేదు. ఓకే, ఇప్పుడు ఫార్చ్యూన్ 3 ఆన్ దగ్గర వస్తుందేమో చూద్దాం. ఫస్ట్ లెక్టర్న్ అనేది ఇప్పుడు లెక్టర్న్ ఎట్లా గైస్ చేయడానికి? ఎట్లా చేయాలి దీన్ని? ఏమన్నా వచ్చాయి మెండింగ్ వస్తే వదిలేస్తా గైస్. ఇంకో లెక్టర్ అనేది చేసుకొని పోతా, కానీ మెండింగ్ వస్తే మాత్రం వదిలేస్తాను నేను, ఎందుకంటే మెండింగ్ కూడా మనకి ఇంపార్టెంట్. సిల్క్ టచ్ వస్తే అంతకే లేదు, ఎందుకంటే తర్వాత చూసుకుందాం సిల్క్ టచ్తో. ఫస్ట్ మనకు కావాల్సింది ఇది. దీంట్లో వాడు ఉంటాడు, ఈ దగ్గరకు పోదాం ఫస్ట్.
One eternity later. సో గైస్ చాలా 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 కష్టపడ్డ తర్వాత మనకైతే ఫార్చ్యూన్ 3 వచ్చింది. సో అంటే మధ్యలో ఫార్చ్యూన్ 2 వచ్చింది, బట్ తీసుకోలేదు. అంటే 2 చేసి యాన్యువల్ పెట్టవచ్చు, తీసుకోలే. అండ్ సిల్క్ టచ్ 2 సార్లు వచ్చింది, చేయలే. మనకి ఫార్చ్యూన్ 3 కావాలి ఫస్ట్. అండ్ బ్రేకింగ్ 3 కూడా వచ్చినట్టుంది, వచ్చింది. మెండింగ్ కూడా వస్తే నేను పక్కన పెట్టేసిన, అందుకే సెకండ్ అన్ని తీసుకొచ్చిన. సో ఏం పోకుండా ఎమరాల్డ్ అంతే పూర్తి. పక్కక అండ్ ఇలాని తీసుకుని నీకు ఎంతేం కష్టపడలేదు నేను. ఇంకా స్టేట్స్ పెట్టేస్తే ఆలోచించారు. సో ఇక్కడ స్టేట్స్ పెట్టేసిన గూంజిన ఆలే వచ్చారు. ఇక్కడ మాత్రం ఇట్లా ఎగిరిన ఇట్లా మీదకి వచ్చేసారు. సో ఇద్దరు మెండింగ్ ఈడో చూపిస్తా కానీ మెండింగ్ అన్ని అది మెండింగ్ చూసిరుగా మెండింగ్ 36 కానీ. అవును ఈడు ఎంతకి ఇస్తుండు చూడలేదు. ఇప్పుడు ఎంతకి ఇస్తున్నావురా నువ్వు? 27. అంటే ఇప్పుడు మనకి 27 ఎమరాల్డ్స్. ఇప్పుడు మా దగ్గర ఒరే ఇన్వెంటరీ ఇంత ఫుల్ అయిందా? ఓకే 4 ఎమరాల్డ్స్. సో ఇప్పుడు మనకి చాలా అంటే చాలా 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 వుడ్ కావాలి. సో అక్కడ వుడ్ ఉంది కానీ తీసేద్దాం. 27 ఎమరాల్డ్స్ కావాల్సిందే, చేయాల్సిందే ఈరోజైతే. అయిన కాడికైతే చేసేద్దాం. ఎవడనుండా ఇక్కడ? ఐ థింక్ దీంట్లో ఉన్నాడు. ఇంతమంది ఈలే ఉంటారు. వీడు కూడా అయ్యా అనుకుంటా. ఎస్ అయితాడా చూద్దాం. తీసుకుంటావా? ఎవడో తీసుకోండు. వీడు కాదు తీసుకుంది. ఆడుండు ఆడు తీసుకుంటుండగా ఆయన దగ్గర పోదాం డైరెక్ట్. ఇంకా ఓకే ఎస్ ఇదే. కమాన్ కమాన్. ఎస్ 13 వచ్చినాయి. ఇట్టనే ఉంటారా? ఇంకా తెస్తా. 13 అంటే మొత్తం ఇప్పుడు మా దగ్గర 16 ఉన్నాయి అనుకుంటా కదా. లోపల 3 16 ఉన్నాయి. 16 ఇంకెన్ని కావాలి? 27 కదా. చాలా కావాలి. చూద్దాం. యాక్స్ అయిపోతుంది, తెచ్చుకుంటాలేండి. ఇంకోటి అయిపోయింది. ఉందా ఐరన్? లేదు. అండ్ కొన్ని షుగర్ కేన్తో చేద్దామనుకుంటుంది. ఇంకా 27K కదా, కొన్ని దాంతో చేసుకొని అయితే పోదాం. ఇది చాలా ఉంది కదా మా దగ్గర షుగర్ కేన్ కూడా. ఎస్ ఒక 2 యాక్స్లు చేసేద్దాం. ఓకే షుగర్ కేన్ చేసేసుకుందాం. ఎటే కదా. ఒక 3 stacks షుగర్ కేన్. ఎస్ కమాన్. 3 stacks వచ్చినాయి. అండ్ దీంట్లోనూ ఇక్కడ పెట్టినగా ఇంకా అయితే పోదాం. ఎవరి దగ్గర ఒకటి దగ్గర తీసుకుందాం. దారా దా నేను రాలా. ఓకే వీడికి అవుతుందిలేండి. సో ట్రైడ్ అండ్
ట్రైడ్ ఎస్ 22 ఎస్ ఉన్నాయి. ఓ జస్ట్ ఒక్కటి గైస్, ఒక్క దగ్గర పోయింది. ఏం కాదు, షుగర్ కేన్ దగ్గర తీసుకుందాం. ఎస్ పర్ఫెక్ట్. 26 చేసిండా? ఒరేయ్ ఎవడురా నువ్వు? అయినా మా దగ్గర మనోడు ఉండదు లేని గైస్, మెండింగ్ వాడు. ఇద్దరు ఉంటే ఇదే లైక్ బెటర్ స్ట్రైట్. అండ్ ఒక బుక్ కావాలి. ఐ థింక్ బుక్స్ ఉన్నాయి అనుకుంటా. బుక్ లేదంటే మళ్ళీ ఆడ దాకా పోవాలి. లేదు బుక్ లేదు, నేను అన్నీ ముందు చూసుకోను. చెయ్యి దా. ఇదేంది అన్బ్రేకింగ్ 2 గాయస్. సీన్తో ట్రైడ్ చేసేయచ్చు. ఓకే ఫార్చ్యూన్ 3 కమాన్. ఓకే మనకి ఫైనల్గా ఫార్చ్యూన్ 3 అయితే వచ్చేసింది. ఇంకా మనం వెళ్ళిపోదా? అరే థ్యాంక్స్ రా, థ్యాంక్స్. పక్కకు వెళ్ళిపోవాలి. ఇంకా మనం డైరెక్ట్ యాన్యువల్ చేసుకొని పెట్టేసి వెళ్ళిపోదాం. గట్టిగా సౌండ్ చేస్తున్నాడు. ఓకే ఇటు. ఓకే దీని పేరు ఏం పేరు పెడదాం గైస్? ఓకే తర్వాతే చూసా పేరు. అయితే పేరు గురించి ఫస్ట్ మనకు ఫార్చ్యూన్ 3 కావాలి. అది వచ్చేసింది. ఊరుకుదాం. ఇక్కడేం లేవు అండ్ ఇక్కడ కూడా ఏం లేవు. సో ఓకే 1 2 అండ్ 3 సో 4. ఓకే 4 గైస్, 4 అండ్ ఇక్కడ దొరికినట్టున్నాయిగా. 4 4 4 4 4 4. సో గుర్తు పెట్టుకోవాలి 4. 5 6 6. సో గైస్ 7, this is 7 and 8 and 9. సో 10 ఇంక ఏం లేవు. 10. ఓకే రివర్స్ వచ్చినాను. 10 11 12 13 14 15 16. ఓకే 16. ఇంతేనా ఇక్కడ 16. ఓకే 16. $16 $17 $18 $19 $20 $21 $22 $23. ఓకే 23. ఎంత తప్పిన 23 గుర్తుపెట్టుకోట. 23 ఇక్కడ ఉన్నాయా? లేవు. 23 23 23 23 23 23 23. ఎస్ ఇక్కడ 24 25 26. ఓకే 26. ఐరన్ ఆర్ పర్ చేసుకుందాం. ఒకటి
ఎందుకు అంటే 100 డేస్కి అయితే డైమండ్ చేసుకుంటా. ఎస్ 100 డేస్కి అయితే పక్కా డైమండ్ ఆర్మర్ వచ్చేస్తుంది. అండ్ నువ్వు దీంట్లోకి ఎప్పుడు పోతావు నాకే తెలియదు, నువ్వు నా చేతిలో ఉంటే. సో మనకి ఫస్ట్ టైం ఐరన్ ఆర్మర్, యా ఫస్ట్ టైం అయితే వేసుకున్నాము. ఇవాళ మనకి డైమండ్, మనకి ఐరన్ ఆర్మర్ రాముందుకే దీనికి డైమండ్ ఆర్మర్ వచ్చింది. అట్టుంటుంది మన హార్ట్స్తోని. ఏంది అట్ట ఉత్తరం మళ్ళీ 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 అయితే చూసుకో. అండ్ వీళ్ళని నేనైతే పెడతా. సో వేరే దగ్గర అయితే పెడతా. ఇప్పటికైతే మీరు ఇక్కడనే రా. ఎస్ అది చాలా బ్రీడ్ చేయాలి, కొంతమంది తీసుకొచ్చి. సో ఇది గైస్ ఈరోజు వీడియో వచ్చేసి. సో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సో 200 సబ్స్ కొట్టేయాలి మీరు అంతే. అండ్ ఈ వీడియోలు ఇంత కష్టపడి ఫార్చ్యూన్ 3 తెచ్చుకున్నా కాబట్టి కొంచెం లైక్స్ కొంచెం బాగా కొట్టండి గైస్. ఎస్ కొంచెం షేర్ చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ టేక్ కేర్ అండ్ పోయి అదేంత అట్లా సౌండ్ చెప్తుంది, ఆపరాను వా. ఓకే బై గైస్. సో ఇట్లా కనెక్ట్ చేయాలి దీంట్లోని ఇట్లా. అండ్ ఈ టెంపరీ కాబట్టి కొంచెం చిన్నగా కట్టుకుంటున్నా. అండ్ నెక్స్ట్ కొన్ని లాక్స్ అన్న ప్లాంక్స్ కావాలి. దీంట్లో హాఫ్ చేసేద్దాం. అండ్ క్రాఫ్టింగ్ టేబుల్ ఒకటి ఇక్కడ పెట్టేద్దాము. సో ఇక్కడ ఇవి కొన్ని తీసుకొని అంటూ 3, 6, 12 కావాలి మొత్తం అంతే. మీరు పైన కోండి, కిందికి రా నువ్వు. సో ఇక్కడ 2 పెట్టుకోవాలి ఇట్లా. సో 2 పెట్టేసి